సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో 7 సంవత్సరాలు పనిచేసి అవసరమైతే అక్కడే స్థిరపడే అవకాశం ఉన్నా అది వదులుకొని నా తెలంగాణకి ఏమైనా చేయాలి, నా దేశంలో ఏమైనా చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిండు. రాకేష్ ఒక దిక్కున్నాడు, ఇంకో దిక్కు కాంగ్రెస్ అభ్యర్థి నాకంటే బాగా మీకే తెలుసు. తెల్లారి లేస్తే బూతులు మాట్లాడడం, తెల్లారి లేస్తే కేవలం పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళని అయిపోతానని విధంగా ఎవరుంటే వాళ్ళను నోటికొచ్చినట్టు తిట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ ప్రవీణ్ అన్న చెప్పినట్టు 56 కేసులు, 74 రోజులు చెంచల్గూడలో జైలు అనుభవం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప అభ్యర్థి యొక్క గుణగణాలు. అందుకే దయచేసి ఆలోచించండి, పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టాలి? మరి ఒక విద్యావంతుడికి పట్టం కడతారా, ఒక బ్లాక్ మెయిలర్కు చీటర్కు పట్టం కడతారా? దయచేసి మీరు ఆలోచించాలని నా ప్రార్థన. మరి ఈ సందర్భం ఎట్లాంటిది అంటే, ఈ ఎన్నికతో ప్రభుత్వాలేమి మారిపోవు, కింద మీద కావు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్కడ తప్పకుండా శాసన మండలిలో, శాసనసభలో అడిగేటోళ్ళు ఉండాలి, ప్రజల తరపున కడిగి పారేసేటోళ్ళు ఉండాలి. ఈ టైంలో ప్రభుత్వం ఇక్కడ స్థిరంగా ఉన్నప్పుడు జరగవలసింది ఒకటే, అక్కడ శాసన మండలిలో ఉండేది బాకా ఊదేటోళ్ళు ఉండొద్దు. ప్రభుత్వం బాజా బజాయించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతు విప్పే రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి.